మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తేనెపల్లి గ్రామానికి 95 లక్షల నిధులు ఇచ్చామన్నావు కదా, అది నిరూపించడానికి ఈరోజు టైం ఇచ్చాము, మీరు రాలేదు. మా గ్రామానికి మీరు 95 లక్షలు కాదు 95 రూపాయలు ఇచ్చినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని శుక్రవారం తేనెపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ చెనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెపల్లి గ్రామంలో బస్ షెల్టర్ అడ్డుకుంది మీరు కాదా అని అన్నారు. పాల్వాయి గ్రామంలో వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కొలుకుతున్నారా అన్న పదానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి, మాజీ సర్పంచ్ చలమల రజిత, ప్రతాప్ రెడ్డి, జిట్టబోయిన కొండల్, సివర్ల శ్రీను, సివర్ల శేఖర్, బొడ్డు కిరణ్, తరి వెంకటయ్య, బొడ్డుపల్లి కొండల్, బొడ్డు వెంకన్న, తరి యాదయ్య, రామలింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భగత్, మీకు మా గ్రామస్తులందరం 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేశాము. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. మీరు ఇంకా రాకపోయేసరికి మా ప్రజలంతా మీకు ఒక మంచి బిరుదు ఇచ్చారు. బస్ షెల్టర్ ఆపేసిన భగత్, నిజంగా చాలా గ్రేట్ అండి. మీకు మంచి బిరుదు ఇచ్చారు మా గ్రామస్తులంతా. మేము ఎంత ఉమ్మడిగా ఉన్నామో చూసి మీ కళ్ళు ఓర్చుకోలేక మా తేనెపల్లి గ్రామాన్ని మీరు నిందిస్తున్నారు. కులుకుతున్నారు అనే పదానికి మీరు బహిరంగంగా మా గ్రామస్తులకు కాదు, గుర్రంపూడి మండల ప్రజలందరికీ దీనికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము తప్పకుండా నిలుస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పకుండా మా గుర్రంపూడి మండలంలో అడుగు పెడితే ఏ ఒక్క గ్రామంలో కూడా మిమ్మల్ని రానిచ్చేది లేదు. ఇది మాత్రం బహిరంగ సమావేశం పెట్టేసి మీరు ఎక్కడ చెప్తారనేది మాకు తెలీదు. ప్రెస్ మీట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో మాకు ఇది ఖచ్చితంగా గుర్రంపూడి మండలానికి మీరు ఈ కులుకుతున్నాం అనే పదానికి మాత్రం క్షమాపణ చెప్పాలి. ఇదేనా మీ సంస్కారము? కులుకుతున్నాం అనే పదానికి మీకు చదువుకున్నారు తెలుసా? అసలు మీకు ఏమన్నా మీరు ఇట్లా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరు పాలన చేసుకుంటూ మరి మీరేం గుల్కిర్రో ఇంతవరకు చూసుకొని మాకు ఇది బహిరంగంగా క్షమాపణ చెప్పి మా గ్రామస్తులు ఎంత ఉమ్మడుగుంటామో చూసుకొని మీరు ఇప్పుడు కూడా మా తేనెపల్లి వార్డు మాట్లాడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే మేము చెప్పే మీకు. ఎక్స్ఎమ్మెల్యే గారు మా గ్రామంలో సమస్యలు కాకుండా పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి మా గ్రామంలో సమస్యలు ఇక్కడ చేయని పనులని ఆ గ్రామంలో నేను ఈ మండలమాలనే తేనెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు నేను అక్కడ 95 లక్షలకు సీసీ రోడ్లు ఇప్పించిన, పైసురుకుగా సీసీ రోడ్లు వేయించిన అని ఆ గ్రామాలో చెప్పి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏందో ఆ గ్రామంలో మాట్లాడితే మా గ్రామంలో ఏదన్నా మాట్లాడితే మా గ్రామంలో మాకు టీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు, వాళ్ళతో పాటు మీటింగ్ పెట్టి ఇక్కడ మమ్మల్ని పిలిచి మేము ఆ రోజు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఇట్లా మీకు ఇంత అభివృద్ధి చేసినాము, మీ గవర్నమెంట్లో ఎందుకు మా కార్యకర్తగా మాకు ఇప్పుడు ఇండ్లు లేని అర్హులకు కానీ ఎందుకు ఇవ్వట్లేరు, మాకు వచ్చే ఏమన్నా నిధులు రాకుండా మా పార్టీ వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఈ గ్రామం వాళ్ళని మీటింగ్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఎన్నో ఇప్పుడు పోయి మాట్లాడి నువ్వు ఇచ్చింది 9 రూపాయల పని వేయలే 9 తట్ల మట్టి బేలి ఊర్లో ఆయన ఎమ్మెల్యే ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ ఊళ్ళో అంటూ కనీసం ఏడనన్న ఒక సర్పంచ్కి అంటూ ఒక 10 రూపాయల పని చేయలే, చేసే పనులకు అడ్డు వేసిండు. కార్యకర్తలు చెప్పటము ఆయన పెద్ద స్థాయి, ఆయన స్థాయిని మర్చిపోయి ఇట్లా ఈ ఊరికి ప్రతి పనికి అడ్డు వేసిండు. మేము గ్రామ పంచాయతీలో తీర్మానానికి ఇట్లా ఒక బస్ సెంటర్ కడతామని మా బ్రదరే ఉండి ఇట్లా మా నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా బస్ సెంటర్ కడతా అంటే దాన్ని ఇట్లా అలా ఎంపీటీసీ టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉండి ఇట్లా తీర్మానించిన పేపర్ని ఇట్లా పక్కకు పెట్టించి బస్ సెంటర్ ఆపేయడం జరిగింది. అలాంటప్పుడు ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని మండల స్థాయిలో అడ్డం పెట్టుకొని మీరు ఏదో చేసినా కానీ మేము ఆ కాగితాలను తీసుకొని కోర్టు ద్వారా పోయి మేమేదో ఆ పేపర్లు ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మేము బస్ సెంటర్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా మా పేపర్లు క్లియరెన్స్ అయినాక ఇవాళ మేము బస్ సెంటర్ నిర్మించడం జరుగుతుంది. ఆయన ఏమన్నా ఉంటే ఈడ ఏం పని ఇచ్చిండో అది మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మా ఊరికి వచ్చైనా మా టీఆర్ఎస్ మిత్రులతోటి కూర్చొనైనా మమ్మల్ని పిలిచైనా ఫలాని కాలనీలో ఈ సీసీ రోడ్డు నేను వేసాను, ఏ కాలనీలు వేసినావు, ఎక్కడ చేసినావు, నువ్వు పెట్టింది, లేకపోతే నువ్వేమన్నా మా పేరు పెట్టి మా ఊరికి వేసిన ఏమన్నా పక్కదారి పట్టించిరా, మా మీద ఎందుకు ఇలాంటి బురదరుతుతురు? దీనికి మాకు క్షమాపణ కోరవలసిన బాధ్యత ఉంది. భగత్ గారు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తేనెపల్లి గ్రామానికి 95 లక్షల రోడ్లు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్న 95 లక్షల రోడ్లు సీసీ రోడ్లు ఇచ్చిరని లేని మాటలు చెప్తున్నాడు. 95 లక్షలు కాదా, 9 రూపాయలు ఇచ్చిన ఈరోజు రచ్చబండకారికి బహిరంగ విచారణ గ్రామాన్ని
95 లక్షలు కాదు 9 రూపాయలు ఇచ్చినా నువ్వు ఇచ్చిన పనులు ఏడున్నాయి, నువ్వు రోడ్ ఏడుందో చెప్పమని చెప్పినావు. కేవలం కాంగ్రెస్ సర్పంచ్ అని అందరి ఉమ్మడి జిల్లాలో ప్రతి సర్పంచ్కి 20 లక్షలు ఇచ్చినట్టు ఈ ఊరు సర్పంచ్కి కూడా 20 లక్షలు ఇస్తే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని 12 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకొని 8 లక్షలు ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. 12 లక్షల రూపాయలు ఇచ్చిన సర్పంచ్లకు వెళ్ళి తీర్మానం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా వేరే తీసుకురు పోయి 8 లక్షలు వీళ్ళకి ఇచ్చారు. అది తప్ప ఈయన చేసింది ఊరికి రూపాయి లేదు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలు ఉంది. ఎన్నిసార్లు మంజూరు కోసం కోరినా కూడా మంజూరు కోరినా ఆ మంజూరుకు కాంగ్రెస్ సర్పంచ్ అయినా మంజూరు ఇవ్వకుండా వర్షం వచ్చిన కూడా గ్రామ పంచాయతీ నీళ్ళు పోతే అప్పటి మన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషి వల్ల కలెక్టర్ గారికి చెప్పి ఉపాధి హామీల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ భవనం మంజూరు ఇప్పించిండు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక నిర్మాణం చేసుకొని సంవత్సరం నెలలనే మననే ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ ఊరికి మన మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారి వచ్చినాక 2009లో పిఎంజెస్వై కింద నాంపల్లి పీడబ్ల్యూ నుంచి తేనెపల్లి తండ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయవలసింది. ప్రధానమైన రోడ్డు తండ వరకు ఇది 6 కిలోమీటర్లు. ఈ రోడ్డు 15 సంవత్సరాల సంధి ₹1 కంప చెట్టు వీకి ఒక్కసారి బీటీ కూడా రెన్యువల్ చేయని వల్ల ఇవాళ ద్విచక్ర వాహనం పోయే పరిస్థితి లేదు. ఇట్టి రోడ్డుకు మన ప్రజాప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ఎమ్మెల్యే గారు గ్రామస్తుల కోరిక మేరకు మొన్ననే ₹1,65,00,000 మంజూరు చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. పని మొదలు పెట్టవలసి ఉన్నది. 3 ఈ గ్రామానికి 2 చెరువులు ఉన్నాయి. ఒకటి పెద్ద చెరువు, ఒకటి కొండాపురం చెరువు అని. ఈ కొండాపురం చెరువుకు సెస్లెడ్ వాగు నుంచి 3 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ ఉంది. ఇది భారీ వర్షాలకప్పుడు ఆ ఫీడర్ ఛానల్ తెగిపోవడం జరిగింది. ఆ 2 సంవత్సరాల ఎమ్మెల్యే కాలయాపన చేసింది తప్ప కాలువ కొట్ట గండి కూడా పూర్తి చేయలేదు. గండి పూర్తి చేస్తే నీళ్ళు వస్తే ఈ ఊరోళ్ళు బతారు, ఈ ఊరోళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళని. అటువంటి దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి దృష్టికి గ్రామస్తులు తీసుకపోతే దాన్ని ఎమ్మటి అధికారులను తోలి ఆ గండికి నిధులు మంజూరు చేపించేసి టెండర్ కూడా పూర్తి అయిపోయింది. ఏజెన్సీ కూడా వచ్చిండు. ఇవాళ రేపు పని మొదలు పెడతారు. ఈ ఊరికి సీసీ రోడ్లు వివిధ పథకాల కింద ఎమ్మెల్యే గారు ఒక 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది సుమారుగా. ఆ 25 లక్షలు మన మార్చి లోపలికే పూర్తి చేయడం జరిగినది. ఇంకొక 25 లక్షలు మంజూరు చేయిస్తా అన్నాడు. కొన్ని మంజూరు అయినాయి. అవి పని నిర్మాణం చేసేది ఉన్నది. కాబట్టి ఈ ఊరికి కూడా ఎమ్మెల్యే గారు ఫస్ట్ విడతలు 40 ఇండ్లు ఇస్తా అన్నాడు. 60 ఉన్నవారికి ప్రతి ఒక్కరికి 4 దఫాలుగా ఇండ్లు వస్తాయి. ఈ 40 ఇండ్లు 60 ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అందరికి ఒకటేసారి రావాలంటే కష్టమవుతుంది. 60 ఎవరు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు, రేకులు ఉన్న వాళ్ళకు, పూరి ఇల్లు ఉన్న వాళ్ళకు, చెక్క బిద్దలు ఉన్న వాళ్ళకు ఫస్ట్ కట్టుకుంటారు. తర్వాత 2వ సంవత్సరం వేరే వాళ్ళకి వస్తాయి. అందరికి కంటిన్యూషన్కి ఇస్తారు. ఉన్నోళ్ళకి ఎక్కడ అయ్యారు, తప్పిదం అయితే జరగదు. ఈ ఊరికి చేసిన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చేసిన పని ఏముంది అంటే బస్ షెల్టర్ ఆపించడం తప్ప ఆయన చేసిన పని ఏం లేదు. ఈ ఊరికి బస్ షెల్టర్ నిర్మాణం ఆపించడం తప్ప చేసిన పని ఈ ఊరికి ఏం లేదు. ఆ బస్ షెల్టర్ ఆపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. బహిరంగ విచారణకి ఈరోజు రమ్మని కూడా చెప్పినాం, రాలేదు. కాబట్టి ఆయన చేసినవి తీసుకొని వచ్చామని ప్రొసీడింగులు తీసుకొని వచ్చాయి. ఓళ్ళు చేసిన పనులు ఈయన చేసిన పనులు ఏమైనా తీసుకొచ్చుగా, చేయలేదు కాబట్టి ఏం రాలేదు. అలా కార్యకర్తలు కూడా అలా కార్యకర్తలు కూడా మనం ఈ పనులు చేసినాం, ఈ రోడ్లు వేసినాం, ఈ బజార్లు ఇంకా ఇటువంటి వాళ్ళు ఏం చెప్పినా కానీ తేనెపల్లి ప్రజలు నమ్మరు కాక నమ్మరు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఏదన్నా మాట అన్నామంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేపిస్తాం అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ను బదనాం చేసే పని తప్ప ఈయన చేసింది ఇంకేం లేదు. మాజీ ఎమ్మెల్యే గారు ఒక మాట కులుకుతున్నామని మాట్లాడారు. అక్కడ 60 వాళ్ళకు 5 ఇండ్లు తీసేసి కులుకుతుర్రు అన్నాడు. ఈయన 10 ఏళ్ళు కులుక్కుంటూనే కూర్చున్నాడుగా. ఇప్పుడు వచ్చి సంవత్సరం కాలేదు, మొత్తం బడ్జెట్ బాగాలేదు, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. ఆ హయాంలో చేసిన పనులకి ఇప్పటిదాకా పేమెంట్లు లేవు. ఆ ఇచ్చిన 20 లక్షల రూపాయలు ఈ గ్రామ పంచాయతీకి ఇస్తే 12 లక్షల కార్యకర్తలు చేసుకుంటే 8 లక్షలు మా కార్యకర్తలు చేస్తే ఆయన ఉన్నప్పుడు కూడా బిల్లు ఇవ్వలేదు. ఆ బాకీలు తెచ్చి ప్రభుత్వం నడిపి 10 ఏళ్ళు ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఇచ్చిన ఇళ్ళకి మొత్తం కులుకుతురు అని ఆరోపణ చేస్తుండు. కులికిందోలు 10 సంవత్సరాలు కులుకుంటేనే కావాలి కూర్చుంది, కాలయాపన చేసింది. మీరు చదువుకొని 10 సంవత్సరాలు ఏం పని చేయకుండా అధికారం అడ్డం పెట్టుకొని కూర్చొని ఒక ఇల్లు కూడా మంజూరు చేయకుండా కులుకుతున్నామనే మాట్లాడతారా? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? ఇట్లైనా మీరు మాట్లాడేది? మీరు కులికిర్రా 10 సంవత్సరాలు, ఇప్పుడు కులికింది ఎవరు? ఇల్లు వస్తాయి 60 ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒకటేసారి రాకుండా విడతల వారిగా 4 సంవత్సరాలు 60 ఉన్న వాళ్ళు అందరికి ఇస్తాం. 60 కాని వాళ్ళకన్నా ఇస్తే ఆ ఇల్లు 60 లేని వాళ్ళకి ఇచ్చిన ఆక్షేపణ చేయండి.
పలానానికి అర్హత లేదు మీరు ఇల్లు ఇచ్చారని చెప్పేస్తే అధికారులు కూడా చూస్తారుగా అర్హత లేని దానికి మనం ఎట్లా ఇచ్చినామని చెప్పి వాళ్ళు కూడా సరి చేస్తారు. కానీ ప్రజాపాలన ఈ డెవలప్మెంట్ ఆపేందుకు మీరు లేనిపోని మాటలు మాట్లాడకూడదని బహిరంగంగా చెప్తున్నాం. ఈ కులుకుడు పదానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడో అసలు ఎక్కడ పోయినా అసలు ఎలక్షన్ అయిన కాంచి ఎక్కడ ఏ పత్త ఎక్కడ లేడు. ఏదో చందమామ మెరిసినట్టు ఏదో వంక దొరికించుకొని నిన్న పాల్వాయ గ్రామ పంచాయతీకి వచ్చి ఏదో నేను 10 సంవత్సరాలు ఎంతో సంక్షేమాలు చేసిన, ఎస్సీలను బీసీలను ఉద్ధరించిన, మరి గ్రామాలకు అభివృద్ధి చేసిన అని చెప్పి గొప్పలు కొట్టి ఒక ఎలకపిల్లని పట్టుకొచ్చి అక్కడ ఇల్లు లేదు మా మీటింగ్కి వచ్చిండు అని చెప్పి వంక పెట్టుకొని వచ్చి ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్తుడు. అసలు ఎమ్మెల్యే అయ్యడానికి ఆయన అర్హత కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాడు. ఏదో దురదృష్టతో ఆయన అకాల మరణం వల్ల ఆయనకు అవకాశం వచ్చింది తప్ప ఆయన ఎమ్మెల్యే అర్హత లేదు. ఆ ఎమ్మెల్యే అర్హత ఉంటే ఎమ్మెల్యేల అర్హత ఉన్నవాడు గ్రామ అభివృద్ధి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గం పాటుపడాలి. మంచినీటి సమస్య కానీ, రైతుల సమస్యలు కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు పరుచుకోకుండా నువ్వు కులికింది కార్లు వేసుకొని కేసీఆర్ ఇచ్చిన పైసలను తీసుకొని నీకో కారు, నీ భార్యకో కారు, నీ మామకో కారు పెట్టుకొని ఊర్లు ఏగిచ్చి ఊళ్ళలో గురుకుడు తిరిగింది నువ్వు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ నీకు తెలుసు 10 సంవత్సరాలు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నీ చుట్టూ మా గ్రామ పంచాయతీ బాగలేదు సార్, మా గ్రామ పంచాయతీ శిథిలావస్థకు వచ్చింది, కూలిపోయే పరిస్థితికి వచ్చింది, మా రోడ్లు గుంతలు ఉంది, బండ్లు మొత్తం ఆగమైపోతున్నాయి, మామూలు రోడ్డు పోదామంటే కింద పడి యాక్సిడెంట్ ప్రమాదం ఉంది అని చెప్పి నీ చుట్టూ మొరపెట్టుకున్నా కూడా మా మాట వినే ప్రసక్తే నువ్వు ఎక్కడో కులుకుండా చేరి ఒక ఎప్పుడు మీకు సోది. నీ ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా గ్రామాభివృద్ధి కోసం నేను మాట్లాడితే ఒక సోది అనే మాట మాట్లాడి సోయింగ్ చేసి నువ్వు ఇవాళ ప్రజాప్రభుత్వం విమర్శించిన ధైర్యం సాహసం చేస్తున్నావు. నీకు ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా? ఒక మాజీ మంత్రివర్యులు జగారెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈ కాన్స్టిట్యున్సీకి, ఈ గ్రామానికి, ఇక్కడ ఎంపీపీ జగదీష్ రెడ్డి గారు చేసిన సేవ, ప్రతి ఊళ్ళో ప్రతి బజారు కూడా సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఇందిరా మిల్లు కట్టినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు. ఒక్క ఇల్లు చూపెట్టి నీ కాడ జీతం ఉంటా. నీవు కట్టించిన ఇల్లు ఒక్కరు చూపెట్టు, మండలంలో నియోజకవర్గంలో ఒక్కరు చూపెట్టు.